దశాబ్దాల కళ నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించబోతోంది. మెతుకు సీమ అభివృద్ధికి ఎంతో కీలకమైన మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ పనులు రేపు ప్రారంభం కాబోతున్నాయి. సాక్షాత్తు ప్రధానే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మెదక్, కరీంనగర్ జిల్లాల ప్రజలకు మేలు కలిగే మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే మార్గం పనుల్లో ముందడుగు పడింది. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఈ లైన్ ఆదివారం వాస్తవ రూపు దాల్చబోతోంది. 2006 రైల్వే బడ్జెట్లోనే సర్వే పనులకు ఆమోదం లభించింది. మొదట్లో 350 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినప్పటికీ ప్రస్తుతానికి 1000 కోట్లు దాటింది. అంత మొత్తం భరించలేమన్న రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే నిర్మాణానికి సిద్ధమని ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రాజెక్టు వ్యయంలో 3వ వంతు భరించాలని సూచించింది. రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన స్థలం ఉచితంగా ఇవ్వడం, నిర్మాణం తర్వాత 5 ఏళ్లు నిర్వహణను రాష్ట్రమే భరించాలన్న నిబంధనను రైల్వే శాఖ విధించింది. 3వ షరతుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్ల ఈ రైల్వే మార్గం నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించినా ముందుకు సాగలేదు. తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల విడుదల సహా భూసేకరణను వేగంగా చేపట్టింది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 162 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించాల్సి ఉంది. మెదక్ జిల్లాలో 88 కిలోమీటర్లు ఉండగా ఇందుకు 1204 ఎకరాలు సేకరించాలి. తొలి విడత కోసం 374 ఎకరాలను మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు భూసేకరణను అధికారులు పూర్తి చేశారు. ఆ భూమిని ఏడాది క్రితమే రెవెన్యూ అధికారులు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అప్పగించడంతో వారు పనులు ప్రారంభించేందుకు ముందుకొచ్చారు. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి రావడంపై స్థానికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నప్పటి నుంచి చాలా మంది లీడర్లు వచ్చారు, చెప్పారు, పోయారు, కానీ రైలు రావడం లేదు. ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్న రైలు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక రావడం చాలా సంతోషకరం. మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక మన గౌరవ ముఖ్యమంత్రి కృషి వల్ల ఈ సిద్దిపేట రైల్వే లైన్ రాబోతుండడం సంతోషకరమైన విషయం ఇది. మనోహరాబాద్ గ్రామానికే కాక చుట్టుముట్టున్న గ్రామాలకు మరియు ఎల్లని కూడా చాలా మార్గం సుగమం అవుతుంది. రవాణా సౌకర్యంతో పాటు ప్రజలకు ఎంతో నిత్యావసర సరుకులను, కూరగాయలను, పండించిన పంటలను మార్కెట్కు తరలించడానికి చాలా సులువుగా ఉంటుంది. మాకు ఇక్కడ జంక్షన్ ఏర్పడితే మా గ్రామం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఆదివారం గజ్వేల్ రానున్న ప్రధాని మోదీ ఈ రైల్వే లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో రాబోయే బడ్జెట్లో నిధుల కేటాయింపులో ప్రాధాన్యమిచ్చి త్వరితగతిన పనులు పూర్తి చేస్తారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.